హాయ్ మాస్టర్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్, బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం బాగుంది? లైఫ్ బాగుందా? ఈ లెవెల్ బాగుందా? లైఫ్ బాగుంది. లెవెల్ అంటే ఇప్పుడు లెవెల్ వచ్చే వరకు కష్టపడి ఇప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడతామో అక్కడికి వచ్చిన తర్వాతే ప్రాబ్లం. ఆ టాప్ షేర్ కొట్టాలా. నేను ప్రతి టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభుదేవ లారెన్స్ తర్వాత నా పేరే వినపడాలి. ఆ రేంజ్లో ఉండాలి. ప్రభుదేవ లారెన్స్ తర్వాత వాళ్ళ తర్వాత 3వ ప్లేస్ నేనే ఉండాలి కొరియోగ్రాఫర్లో ఒకవేళ ఉంటే. ప్రభుదేవ లారెన్స్, జానీ మాస్టర్. సో అంత పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాను. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది. ఓకే, మామూలుగా జానీ అనే ఒక అబ్బాయి ఈరోజు జానీ మాస్టర్ ఒక డాన్స్ మాస్టర్గా సినీ ప్రపంచంలో, అది ఒక టాప్ డాన్స్ మాస్టర్గా చాలా మందికి ఫ్యాన్గా, అంటే చాలామంది హీరోలకి ఇష్టమైన డాన్స్ మాస్టరే కాకుండా చాలామంది హీరోల ఫ్యాన్స్కి కూడా మీరంటే ఇష్టం. ఎందుకంటే మా హీరోతో జానీ మాస్టర్ డాన్స్ చేపిస్తే ఆ స్టెప్స్ ఎరగదీస్తారు అన్న ఫీలింగ్స్ కూడా ఉంది. సో ఒక జానీ మాస్టర్గా రావడానికి ఎంత స్ట్రగుల్ అయింది? ఫస్ట్ నేను హైదరాబాద్కి రావడానికే చాలా కష్టపడ్డాను. నాకు సినిమాలో నేను కొరియోగ్రాఫర్ అవుతానో ఏ రోజు నా డ్రీమ్ తెలియదు. కొరియోగ్రాఫర్ అవ్వాలని కానీ నేను డ్యాన్స్ కంపోజ్ చేస్తాను కానీ నాకు ఎప్పుడు థాట్ లేదు. డ్రీమ్ కూడా లేదు, మీకు గోల్ కూడా లేదు? కొరియోగ్రాఫర్ అనే గోలే లేదు నాకు. నేను అసలు డ్యాన్స్ మాస్టర్ అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను అసలు గోలే లేదు. నేను డైరెక్షన్ చేద్దామని వచ్చా. అనుకున్నారు? డైరెక్టర్ అవుదామని వచ్చాను. వచ్చేది కూడా చాలా స్ట్రగుల్స్ పడి వచ్చా. ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ ఎవరో సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఎవరు లేరు మనకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఏదో ఒక డిపార్ట్మెంట్లో దూరాలి. మన ఆ టైంలో నెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి నేను చిట్టిబాబు గారి దగ్గర ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. చిట్టిబాబు గారు డ్యాన్స్ మాస్టర్. సో ఆయన దగ్గర నేను చేరి, వాళ్ళు డ్యాన్స్ వచ్చేది అప్పుడు అలీ గారిది వాళ్ళది. సో వాళ్ళు టీవీలో ఒకసారి తను ఫస్ట్ నన్ను అడిగాడు, అసలు యాక్చువల్లీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అసలు కొరియోగ్రాఫర్ నేను ఇట్లా రావడానికి జర్నీ ఎలా అంటే, ఊర్లలో రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు. ఒక ట్రక్ మీద రికార్డింగ్ డ్యాన్స్, జాతరలకు అవి రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు. దాంట్లో మా ఫ్రెండ్స్ అప్పుడే ప్రభుదేవది ముకాబులా సాంగ్ రిలీజ్ అయింది. సో దాన్ని చూసి నాకు యాక్చువల్లీ అది చూడంగానే బాగా అనిపించింది. అది మైండ్కి ఎక్కేసింది మొత్తం మూమెంట్స్ అన్నీ. సో వీళ్ళు మా వాళ్ళు ఎక్కిప్పించేశారు ఆ ట్రాక్టర్ మీద. ఇంకా అక్కడ డ్యాన్స్ చేశారు. ఫుల్ డ్యాన్స్ చేస్తే దిగిన తర్వాత వచ్చి పట్టుకున్నారు, ఎముకలు ఉన్నాయా లేవా మీకు, అలా ఇలా అని చెప్పి. లేడీస్ కానీ ముసలు కానీ వీళ్ళందరూ. అప్పుడు ఎంత మీ ఏజ్? నాది ఉంటుంది 16 17 ఉంటుంది. బాగా పొగిడారు, ఏదో బాగుంది అని చెప్పి. అప్పుడు తను చూసి నా దగ్గర చేరుతావా చిట్టుబాబు గారు అడిగితే, నేను డ్యాన్స్లు వేసుకుంటే ఏంటి, నేను డ్యాన్స్లు నాకు తెలియదు, అసలు నేను రాను, నేను డ్యాన్స్లు అంటే చీప్ అనేవాడు. నేను నిజంగా అనేవాడు, డ్యాన్స్లు వేస్తే వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు, సో నేను వేయను అనేవాడు. తర్వాత వాళ్ళు టీవీలో కనబడ్డారు ఒక సాయంత్రం లోపల, ఒక 5-6 అంతా 5కి అంతా పట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకు 6 o'clock మూవీ అదంతా పట్టేది, ఆడికి ఇచ్చేది, ఆడు 150 రూపాయలు అలా వచ్చేది. ఇంకా అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కొత్త జాబ్. అది చేసి అది బోర్ కొట్టింది. ఏదో కావాలి మనకు, ఏదో కావాలా అని చెప్పి తర్వాత ఈ ప్రభుదేవ ముకాబులా సాంగ్ రిలీజ్ అవడం. సో ఆ సాంగ్ మీరు ఎలా చేస్తారంటే, ముందు చిన్నప్పటి నుంచి డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఎలా? డాన్సే నేర్చుకున్నా నేను. అది వచ్చే జీన్స్ ఏమంటారు కదా, అంటే సాంగ్ చూసి ఎలాగ సినిమాలు చూస్తున్నారు నాకు వచ్చేస్తుంది మూమెంట్. అచ్చా, మీరు చిన్నప్పుడు అసలు డాన్స్ నేర్చుకోలేదు? అది ఎక్కడ నేర్చుకోలేదు డాన్స్ నేను. అది ఇలా చేస్తారంటే నేను ట్రై చేస్తే నాకు వచ్చేసేది అంతే. అది అంటారు గాడ్ గిఫ్ట్స్ అంతే, చూడంగానే వచ్చేసేది. తర్వాత ఇక్కడికి రావడానికి నేను బాగా కష్టపడ్డా. అంటే ఇక్కడ ఈ డ్యాన్స్ సరిపోదు అని భరతనాట్యం వల్ల అవమానించట్లేదు నేను. భరతనాట్యం నేర్చుకుందామని ఇక్కడ ఏంటంటే క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ కావాలి. ఇక్కడ కార్డ్ ఇవ్వాలంటే నాకేమో భరతనాట్యం ఫస్ట్ నుంచి నేను ఇష్టపడినా, నేర్చుకున్నాను క్లాసికల్. బికాజ్ ఆఫ్ అది నేర్చుకుంటే ఆడ ఆ విధంగా అయిపోతాను. సో దానివల్ల నేను భరతనాట్యం నేర్చుకోలే. సో నేను కాదండి, తప్పుగా అనుకోవద్దు, నా చిన్నప్పుడు అది నా మైండ్. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా, క్లాసికల్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో కార్డ్ ఎలా వచ్చింది మరి? క్లాసికల్ లేకపోతే కార్డ్ రాదుగా మీకు? జమికి లేదు, అది ఏం లేదు. కరెక్ట్ నా కార్డ్ ఇచ్చిన రోజే ఎలక్షన్లని గొడవలు పడి మిగతా డాన్స్లు మీరు అద్భుతంగా ప్రదర్శించి ఉండొచ్చు. మిగతా సాంగ్స్
అది చేసి సడన్గా వచ్చింది కార్డు తీసుకుని వచ్చేసాను. అలాగా నా లైఫ్. కాకపోతే ఇక్కడ రావడానికి బాగా కష్టపడ్డా. కాకపోతే మా నాన్నని బాగా ఇబ్బంది పెట్టా. 1 వీక్ ఒకసారి 5,000 తెప్పించుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటిదాకా మీరే సంపాదించేవారు? నేను అంటే సంపాదన అంటే అప్పుడు కూడా నేను నాకు నేను పెట్టుకున్నాను. మా నాన్నగారు పాపం ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఏంటని తెలియదు. అడగగానే ఆయన ఎస్వే ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ దాంట్లో తెలిసిన వాళ్ళు అనమాట. నాన్న